నువ్వు నిన్న పెట్టిన సభ ఏంటి? నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలేంటి? మళ్ళీ అదే సభలో విశ్వసనీయత అంటావు, విలువలు అంటావు, పారదర్శకత అంటావు, అవినీతి అంటావు. ఏ ఒక్కదానికైనా అర్థం నీకు తెలుసా ముఖ్యమంత్రి గారు? నీకే దానికి నిజంగా విలువలు ఉంటే నేను పవన్ కళ్యాణ్ గారి గురించి ఎన్నిసార్లు మాట్లాడతావు? ఎన్నిసార్లు నుంచి మాట్లాడుతున్నావు? పెళ్ళిళ్ళు 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 ప్యాకేజీలని. ఏంటి నీకు వచ్చిన బాధ ఏంటి? ఒక నాయకుడు పెళ్ళిళ్ళు అవ్వకూడదు. అరే మా నాయకుడు అసలు రాజకీయాల్లో రాకముందే నీ ఇంట్లో పరిస్థితి ఏంటి? అప్పుడు మా నాయకుడు రాలేదు కదా రాజకీయాలకు రాకముందే నీ ఇంట్లో వాళ్ళు 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా. ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారు? అది మా నాయకుడిని ఆదర్శంగా తీసుకున్నారా? మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు జనాలు. అది మర్చిపోయి ఏదో గురిగంజ సామెతలాగా మన ఇంట్లో అన్నీ వదిలిపెట్టేసేసి నువ్వు వచ్చేసి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావు. ఏ విలువలు ఉన్నాయి నీకు? ఏమి విశ్వసనీయత ఉంది నీకు? ఆడవారికంటే ఇబ్బంది అయిపోద్దంట. అదే ఆడవారి వాళ్ళ నీవు పెట్టే అక్కలమ్మలు సెల్లెమ్మలు రోడ్డు మీద పడ్డారు రా బాబు. ఇవాళ అంగన్వాడీ టీచర్లు అందరూ రోడ్డు ఎక్కారు నీ మాటలు నమ్మి. మరి ఆడవాళ్ళు కదా వాళ్ళు. నీ మూలాన్ని వాళ్ళ రోడ్డు మీద ఆడవాళ్ళందరూ వచ్చి తిరుగుతుంటే అది పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ గారు ఏదో పెళ్లి చేసుకున్నంట, దానివల్ల ఇంట్లో వాళ్ళందరూ ఏమైపోతారన్నారు. అసలు నీ ఇంట్లో నుంచి వచ్చింది కదా ఈ పెళ్ళిళ్ళ ప్రస్తావన. ఏదో నాకు కూడా 2 కూతుర్లు ఉన్నావని చెప్తున్నావు. మళ్ళా నీ కూతురు పరిస్థితి నేను చెప్పగలవు నువ్వు? ధైర్యంగా మా నాయకుడు నువ్వు చెప్పిన ప్రకారం 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడో ఏం చేశాడో ఎక్కడా కూడా కోర్టు చుట్టూ తిరగల. కానీ మరి నీకు ఒక పెళ్ళే, నీ పెళ్ళం కోర్టు చుట్టూ తిరుగుతుంది, నీ చెల్లెలు కోర్టు చుట్టూ వస్తుంది, నీ అమ్మ కోర్టు చుట్టూ రావాలి, జైలు చుట్టూ తిరగాలి. ఇదే విలువలు అంటే. నీ ఇంట్లో వదిలిపెట్టి పక్కాళ్ళ గురించి నీకెందుకు జగన్మోహన్ రెడ్డి గారు? నీ భార్యను తిప్పావు జైలు నుంచి కోర్టుల దాకా ప్రజల్లోకి, నీ అమ్మని తిప్పావు, నీ చెల్లిని తిప్పావు. ఇంకా తిప్పంది ఎవరు నిన్ను? నువ్వే ప్రస్తావించావు నాకు 2 కూతుర్లు ఉన్నారు. నీ కూతుర్ల గురించి నిజమేంటో నువ్వు చెప్పగలవా? ఆ ధైర్యం ఉందా నీకేమన్నా? ఎదుటోండి అనే ముందు మనమేంటో చూసుకోవాలి ఒకసారి. నువ్వు రాజకీయ పార్టీలో రాజకీయ నాయకుడు ఉన్నప్పుడు రాజకీయాలు మాట్లాడు. నువ్వేదో ప్రజలకు మంచి చేసి చెప్పు. నువ్వు లేదు ప్రతిపక్షాలు మంచి చేయట్లేదని చెప్పు. వాళ్ళ ఇళ్ళలో సాగుతుంది నీకెందుకు? ఏం నీ ఇంట్లో గురించి మేము మాట్లాడలేమా? కానీ మాకు సంస్కారం అంటే వస్తుంది. ఈ రోజుకు కూడా పవన్ కళ్యాణ్ గారు నన్ను జగన్మోహన్ రెడ్డి ఏమన్నా పర్సనల్గా మీరు ఎవరు కూడా రియాక్ట్ అవుతుందని చెప్తున్నాడు. అది మా నాయకుడికి ఉన్నప్పుడు గొప్పతనం, మా నాయకుడికి ఉన్నటువంటి సంస్కారం. అది సంస్కారహీనంగా ఉన్నటువంటి నువ్వు వచ్చేసి ప్రజలకు వచ్చే సంస్కారం గురించి మాట్లాడతావా? విలువలంటే తెలియనటువంటి నువ్వు వచ్చేసి విలువల గురించి మాట్లాడతావా? ప్రతి వ్యవస్థని నాశనం చేసి నువ్వు వచ్చేసి నేనేదో వ్యవస్థలన్నింటినీ బ్రహ్మాండంగా చూస్తున్నాను, ప్రతిపక్షాలు ఏదో పాడు చేస్తున్నాయని చెప్తావా? ప్రతి ఒక్క సెక్టార్లో నువ్వు పెట్టినటువంటి ప్రతి దాని మీద డిబేట్కి సిద్ధం. మేము రాగలుగుతావా? అంబేద్కర్ గారి పేరుతో ఉన్నటువంటి విదేశీ విద్యను తీసేసావు, నీ పేరు పెట్టుకున్నావు. పోనీ ఇచ్చావా ఏమన్నా? అది లేదు. నువ్వు చెప్తున్న లెక్కను మళ్ళా చెప్తున్నావు. 73,417 కోట్లు విద్య కోసం ఖర్చు పెట్టాన్నావు. ఏమైపోయిన వాళ్ళు లెక్కలు రేపు శ్వేతపత్రం రిలీజ్ చేయి. నువ్వే కనుక నిజంగా మీ వాళ్ళు చెప్పినట్టుగా నీలో కనుక విశ్వసనీయత ఉంటే, విలువలు ఉంటే, మీ వాళ్ళు అన్నట్టుగా మగధీరుడువో సింహం అయితే ఒకసారి 73,417 కోట్లకి శ్వేతపత్రం రిలీజ్ చేయండి. లేకపోతే మేము చెప్తున్నాం నీ నోట్లోంచి వచ్చిన మాట 18,573 కోట్లు ఎంత పెట్టావో తెలియదు కానీ అది తీసేసినా కానీ 50,000 కోట్ల పైసలు చిల్లర నువ్వు అవినీతి చేసావు. ఆ ఒక్క దాంట్లోనే ఇవన్నీ వదిలిపెట్టేసేసి తిట్టాలంటే మేము కూడా ప్రతిరోజు తిట్టగలం ముఖ్యమంత్రి గారు నిన్ను. కానీ మాకు అడ్డం వస్తుంది, మా నాయకుడు ఒప్పుకోవట్ల. ప్రజలారా తెలుసుకోండి ఒకసారి. ఈయనకు ఒక భయం పట్టుకుంది. వాళ్ళ రాష్ట్రంలో రేపు రానున్నటువంటి ఎలక్షన్లో నన్ను నెట్టేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అని తెలిసిన దగ్గర నుంచి ఏం మాట్లాడాలో తెలియకుండా ఒక ప్రెస్టేషన్ పోయాడు. నిజంగా చెప్పాలంటే లోపల కూర్చొని పిచ్చి వస్తుందంట ఎవరు కలవకుండా. ఆ విధంగా వాళ్ళ ముఖ్యమంత్రి గారు తయారయ్యారు చెప్తే ఎక్కడా కూడా ఒక రాజకీయ నాయకుడిలాగా, ఒక పార్టీకి అధ్యక్షుడిలాగా ఆయన ప్రవర్తన లేదు, ఆయన పనితీరు లేదని చెప్పేసి ప్రజలందరూ గమనించాలని చెప్పేసి కూడా కోరుతున్నాను.